అని వెనకటి నుంచి వెళ్ళి మా తాతలు ముత్తాతలు వెళ్తారు. 20 ఏళ్ల క్రితం గుడికి ఏ మాత్రం చేసుడు లేదు, అసాంఘిక కార్యక్రమాలు నడిచేది. ఆ గణపురంలోకి వెళ్ళి యువకులు ముందుకెళ్ళి దీపం ముట్టించుడు స్టార్ట్ చేసేళ్ళు. తర్వాత ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. దాతలు ముందుకొచ్చి క్రమక్రమంగా ఏది దేవునికి చేసుకుంటూ పోతుంటే అద్భుతంగా మహాశివరాత్రి కార్యక్రమాలు కానీ దగ్గర ఉన్న వెంకటాపురం రామప్ప ఎన్ఎస్కోలో పడ్డ రామప్ప గుడిలో ఆడికి పోయిన భక్తులు మొత్తం ఇక్కడికి ఆ ఫ్లోట్ మొత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ దాతల సాయంతో నందిని తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాలకులు ఈ గుడి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల బాగా వెనుకబడుతుంది. ఆ దాతల ద్వారా మహాశివరాత్రి బ్రహ్మాండంగా నడుస్తుంది. 50 నుంచి 90 వేల మంది దాకా వస్తారు. 50-60 వేల మంది అక్కడనే కూర్చుండి తెల్లారదాకా కార్యక్రమాన్ని తిలికించి పోతారు. శ్రీమన్ మహాపరమశివదేవతాభ్యో నమః. గణపురం గ్రామంలో కోటగుళ్ళ ఆవరణలో గర్భాలయంలో ఉన్నాం. ఈ యొక్క ఆలయం కాకతీయుల కాలంలో ఎంతో అభివృద్ధి చెంది ఆ తర్వాత ఇది నిరాధారణకు గురైంది. 18 సంవత్సరాల క్రితం దీనిని అందరూ దాతలు అందరు సమిష్టిగా దీనిని వెలుగులోకి తీసుకొచ్చి 18 సంవత్సరాల క్రితం ఒక అయ్యగారిని పెట్టి శివ షోడశోపచార పూజలు నిత్యంగా దీనిని బయటికి తీసుకురావడం జరిగింది. ఇది చాలా నిరాధారణకు గురైంది కనుక కావున గ్రామ పెద్దలు కానీ మన మంత్రివర్యులు కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉపాలయాలు ఉన్నవి. ఈ యొక్క ఉపాలయాలు ఆ వెనకటి రోజులలో ఏదో బంగారమో లేకపోతే ధనమో ఏదో దాచిపెట్టినలని వాటిని ఎవరికి వారే బయటికి తీసి దానిలో ఉన్న గుప్త నిధులన్నీ తీసుకువెళ్ళినారు. దీనికి కనీసం సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ ఏమీ లేక ఎవరిని గుర్తించలేకపోయినలు. ఇప్పటికైనా దీనికి సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ పెట్టించాలని నిత్యం వందలాది మంది భక్తులు వస్తారు. మన పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయొచ్చు. దీనికి ఒక పశు సంపద కోసం గోశాల కూడా నిర్మించడం జరిగింది. మధ్యకాలంలోనే ఒక నంది మన శివుని ముందు ఏదైతే ఉందో నంది అది మూతుని కోల్పోగా ఈ ఒక 6 నెలల క్రితం ఇక్కడ ఉన్న అందరూ కలిసి ఆ నందిని ప్రతిష్టాపన అత్యంత వైభవోపేతంగా నందిని ప్రతిష్ఠించడం జరిగింది.
పైన సరి అయిన కప్పు లేనందున ఈ యొక్క వర్షాలు వచ్చినప్పుడు ఇందులో నీరు ధారాపాతంగా ఇందులో కురుస్తున్నది, భక్తులకు అసౌకర్యంగా ఉంటున్నది. కావున దీనిని దాతలు అందరూ కుల ప్రముఖులు చేత తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందించేట్టుగా చేయాలి. వాస్తవానికి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడము, రామప్ప టెంపుల్ ఉండడం, అటు వాటర్లో చెరువులో తాళ్ళ వంతెనలు అంటే రోప్ తాళ్ళ దారి ఉండడము, ఉయ్యాల వంతెన ఉండడం లక్నవరంలో, ఇవన్నీ కూడా తో పాటు బొగుతా వాటర్ ఫాల్స్, మంచి దట్టమైన అడవుల మధ్య నుంచి నేషనల్ హైవే, ఇవన్నింటినీ కూడా మరి వచ్చేటువంటి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి వచ్చిపోయేటువంటి వాళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్, వచ్చిన వాళ్ళకి ఫుడ్ కానీ, ఇంకా వాటర్ ఫౌంటైన్ కానీ, అదేవిధంగా ఈ చెరువులో రామప్ప చెరువులో శివుడి యొక్క రూపం కూడా పెట్టాలన్న ఆలోచన మాకు కొంత ఒక ప్రాథమిక దానికి మేము రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా స్మృతి వనము, తర్వాత నేషనల్ హైవే అంతా కూడా బ్యూటిఫికేషన్స్, మన ములుగు ఏరియాకు సింబాలిక్గా ఉండేటువంటి చెట్లతో చేసేటువంటి బొమ్మలు కావచ్చు, లేకుంటే ఇక్కడ శివుడి బొమ్మలు రోడ్డు మీద కావచ్చు, సమ్మక్క సారక్క ప్రతిరూపం కావచ్చు, ఇట్లా లక్నవరం వంతెన కావచ్చు, ఈ రోడ్ ఎంబటి కూడా ఇవన్నీ మేము ప్రపోజల్స్ పెట్టుకొని మరి టూరిజానికి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా ములుగు వచ్చినామంటే చాలా అద్భుతమైన పచ్చదనంతో కూడినటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందేందుకు మేము ప్రణాళికతో ఉన్నాం. వారు కూడా మా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా చాలా సంసిద్ధతతోటి వారు ఈరోజు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారు ఇనిషియేట్ తీసుకొని పెట్టినటువంటి ప్రోగ్రాం, వారికి ప్రత్యేక అభినందనలు. అంతా అంటే కోటగుళ్ళు కానీ ఇంకా కొన్ని కానీ సరే సెంట్రల్ నుంచి కొన్ని నిధులు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మేము చేయలేకపోయినాము. ఇప్పుడు ఖచ్చితంగా ఒక యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ అంటేనే టూరిజం అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చేటట్టుగా, అందులో వరంగల్ జిల్లాకు ఇవాళ మన ములుగు ప్రాంతంతో పాటు ఇటు పక్కన భూపాలపల్లి, అటు వరంగల్ టౌన్లో కూడా మరి కోటలు కానీ, 1000 స్తంభాల గుడి కానీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటికి గుర్తింపునియాలని వారు ఈరోజు స్పెషల్ ఫోకస్కి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎంత గొప్ప కట్టడం అంటే వందల సంవత్సరాల క్రితం ఈ కట్టిన నిర్మాణం చూస్తే కళ్ళు చేరిపోతా ఉన్నాయి. అంటే అద్భుతమైనటువంటి కళాఖండం. ఇటువంటివి ఇటు రామప్ప అయినా, అక్కడ 1000 స్తంభాల గుడి కావచ్చు, పాండవుల గుట్ట, అట్లాగే భూపాలపల్లిలో ఉన్నటువంటి ఏంటి కోటగుళ్ళు కొలాప్స్ అయినా చాలా మటుకు. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా చాలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చాలా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, అద్భుతమైన కళాకారులు ఉన్నాయి. దీంతో పాటు కళలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, కళాఖండాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, చారిత్రక సంపద ఉంది. వీటన్నింటినీ కలిపి టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఏమీ లేనటువంటి కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, ఏమీ లేకుండా అక్కడ అద్భుతంగా టూరిస్ట్ అట్రాక్ట్ చేస్తున్నాం. మనకి ఇన్ని ఉన్నాయంటే ఇవన్నీ కూడా కొంటే వచ్చేటి కావు, తయారు చేస్తే ఏది కాదు. సో పురాతనమైనటువంటి మనకు సంపద ఉంది. కాబట్టి దీని ద్వారా అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి వీటన్నిటిని కలగలిపి అట్లాగే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాం రామప్ప రిజర్వాయర్ ఉంది. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, ఇక్కడ పాండవుల గుట్ట దగ్గర ట్రెక్కింగ్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే అన్ని వసతులు కల్పిస్తాం. టూరిస్ట్ బడ్జెట్లో కూడా కొంత కేటాయించడం జరిగింది. ఇది నిధుల సమస్య ఏం కాదు. 1 after the other అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇబ్బంది